ఓరి భగవంతుడా, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? బయట నుండి తలుపులు మోసున్నాయి. చెప్పు, ఎవరు నువ్వు? మీరెవరు? నేను గంగా. ఇక్కడ మఠాధ్యక్షుడు శివ ఉన్నారు కదా, నేను ఆయన భార్యని. చెప్పు, ఏంటి విషయం? నేను నీకు సాయం చేస్తాను. ఇదంతా ఎవరు చేశారు? ఎవరు కట్టేశారు నిన్ను? చెప్పు నాకు, ఎవరు? అమ్మా గంగా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్పు. మఠాధ్యక్షుడు తమ్ముడు ప్రతాప్, ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బంధించారు. కానీ ప్రతాప్ అసలు ఎందుకు అలా చేశాడు? నేను ప్రతాప్ ఒకరినొకరం ప్రేమించుకున్నాం. తను నాతో అన్నాడు, తను తన భార్యను వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. నేను తన మాటల్ని నమ్మాను, ఎందుకంటే నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ తను నా బలహీనతను అవకాశంగా తీసుకొని అలాగే నన్ను ప్రతాప్ని నేను పెళ్లి చేసుకోమని అడిగాను. అప్పుడు తను నా దగ్గరికి రావడమే మానేశాడు. నేను మాటికి అడుగుతూనే ఉన్నాను, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. కానీ ఇంతవరకు నాకు జవాబు చెప్పలేదు. నేను చెప్పాను, నన్ను మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చెయ్యని. అప్పుడు నన్ను బెదిరించాడు. ఒకవేళ నువ్వు ఈ విషయం గనుక ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పావంటే అప్పుడు నీ అంత తెలుస్తానన్నాడు. కానీ నేను ఈరోజు నిర్ణయించుకున్నాను, ఏదేమైనా సరే నేను శివగారికి మొత్తం అంతా చెప్పేయాలి అని. నేను శివగారి దగ్గరకు వెళ్తుంటే ప్రతాప్ నన్ను ముందుగానే అక్కడ చూసేశాడు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బంధించాడు. మీరు గనక రాలేదంటే నేను ఇక్కడే చచ్చిపోయి ఉండేదాన్ని. నాకు న్యాయం కావాలి. నాకు మఠాధ్యక్షుల దగ్గర న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలి. లేదు, మాలాంటి పేదవాళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు కదా. మేము అసలు న్యాయం గురించి ఆలోచించకూడదు కదా. లేదు కదా. ఎందుకు లేదు? నువ్వు ఇక్కడికి న్యాయం కోసం వచ్చావు కదా, నేను నీకు న్యాయం జరిపిస్తాను. శివ దగ్గరికి వెళ్ళి ఆయనకి మొత్తం అంతా చెప్పేద్దాం. పద, నాతో పాటు పద. లే, నెమ్మదిగా పద, వెళ్దాం. అమ్మా గంగా, అసలు ఏం చేస్తున్నావు గంగా? ఇంతకు ముందు కూడా ఇంట్లో వాళ్ళు చేసే తప్పులన్నీ గట్టిగా అడిగావు నువ్వు, గుర్తుంది కదా? ఆ రోజు నీకేమైంది? అందరూ నీ మీదే నింద వేసి నిన్నింటి నుంచి బయటికి పంపించాలనుకున్నారు. మళ్ళీ నువ్వు అదే చేయాలనుకుంటున్నావా? శివకి తన తమ్ముడు తప్పు చేశాడని చెప్తావా? అవును, అలాగే శివ నేను చెప్పిన మాటల్ని నమ్మి తీరాల్సిందా అమ్మా. ఒకవేళ ఈసారి శివ నేను చెప్పిన తర్వాత నిజాన్ని తెలుసుకోలేదంటే అప్పుడు తనకి నాకు ఉన్న బంధానికి ఎలాంటి అర్థం ఉండదు. ఎందుకంటే భార్యాభర్తల బంధం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. నాతో పాటు పద. మీరు విశ్రాంతి తీసుకోకపోతే మీకు ఎలా నయం అవుతుంది? రండి. అది కాదు శివ, నేను చెప్పేది. అరే, ముందు నేను చెప్పేది వినండి. పడుకొని విశ్రాంతి తీసుకోండి. శివ, నేను విశ్రాంతి తీసుకుంటూ టైం వేస్ట్ చేసుకోలేను. నేను వెంటనే వెళ్ళాలి. నేను నా భార్య, నా కూతుర్ని వెతికేంత వరకు నాకు ప్రశాంతంగా ఉండదు. కుటుంబం అంటే ఎలా ఉంటుంది, అయిన వాళ్ళకి దూరం అయితే ఏమవుతుందనేది నాకు బాగా తెలుసు. నా జీవితంలో కుటుంబం కంటే ఇంకెవరూ కూడా నాకు ఎక్కువ కాదు. కానీ మీ పరిస్థితి ఒకసారి చూడండి. నేను మిమ్మల్ని ఎలా పంపించగలను? ఒకసారి మీకు నయం అయిపోతే, ఆరోగ్యం కుదుటపడిందంటే ఆ తర్వాత మీరు ఎక్కడికంటే అక్కడికి నేనే స్వయంగా మిమ్మల్ని దింపొస్తాను. మీరు నాకంటే వయసులో చిన్నవారు, నాకు తమ్ముళ్ళు లాంటివారు. ఒక వైద్యుడిగా కాకపోయినా మీ అన్నయ్య అనుకునైనా నా మాట వినండి. మీ తమ్ముడిని మీరు చాలా ప్రేమిస్తున్నారు కదా? అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. చూడండి, ప్రస్తుతానికి నేను బయటకు వెళ్తున్నాను. మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను. అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త, విశ్రాంతి తీసుకోండి. మీరు వెళ్ళండి. మీరందరూ వచ్చారు. హోలీ పండుగ మరింత సంతోషంగా గడిచింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
రండి. గంగ ఎక్కడ? నేను ఎక్కడున్నాను? తనెవరమ్మా గంగా? అయినా ఇక్కడికెందుకు వచ్చింది? ఈ ప్రశ్న ప్రతాప్ని అడిగితే బాగుంటుంది అత్తయ్య. తనెవరో ప్రతాప్కి తెలుసు. ఇది తీసుకోండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను. మీరు నాకేదో చెప్పాలని అనుకున్నారు, కానీ మీరు ఉన్నట్టుండే మాయమైపోయారు. దానం కూడా తీసుకోలేదు. మాయమవ్వలేదు శివ, తను పారిపోయింది. ఎందుకంటే ప్రతాప్ తనని బెదిరించాడు. తను ఒకవేళ ఎవరికైనా ఏమైనా చెప్పినా లేక తను మన ఇంటికి వచ్చినా అప్పుడు తన అంతు తేలుస్తానని చెప్పాడు. తను అక్కడికి దానం తీసుకోవడానికి రాలేదు శివ, తను మీతో మాట్లాడడానికి వచ్చింది. తను ఏం చెప్పాలనుకుంది? చూడండి, ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పండి. ఏంటి విషయం? భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందో శివకి చెప్పు. చూడండి, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేనున్నాను కదా నీతో పాటు. నీకేం కాదు. నీకేం అన్యాయం జరిగిందో ధైర్యంగా చెప్పు. గీత, గీత నా పేరు. ఈ అమ్మాయి అబద్ధం చెప్తోందమ్మా. నాకు తనెవరో కూడా తెలీదు. అయినా అనవసరంగా నా మీద నింద వేసి డబ్బు లాగాలని చూస్తోంది. అంతకంటే ఇంకేం లేదు. లేదు, అది నిజం కాదు. నేను చెప్పేది నమ్మండి. నేను నిజమే చెప్తున్నాను. నేను నిజమే చెప్తున్నాను. ప్రతాప్ నన్ను మోసం చేశాడు. మోసం చేశాడు. ఎన్ని అబద్ధాలైనా చెప్పు, కానీ నీ మాటల్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అరే, ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది, నేను చెప్తున్నాను కదా. ఈ అమ్మాయి అబద్ధం చెప్పడం లేదు ప్రతాప్. నువ్వు ఆ ఇంట్లో నుండి బయటికి రావడం నేను నా కల్లారా చూశాను. ఆ ఇంట్లో నువ్వు గీతని తాళ్లతో కట్టేసుంచావు. నీకసలు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? నా కొడుకు ప్రతాప్ మీద ఇంత నీచాతి నీచమైన నింద వేయడానికి? ఇంతకు ముందు నా భర్త మీద నిందేసింది కదా తను. ఎవరు తన మాట నమ్మలేదు, అందుకే కొత్త పథకం వేసింది. ఇంకో కథ చెప్పడం మొదలు పెట్టింది ఇప్పుడు. ఏవన్నీ ఏం చేశాడు నా భర్త నీకు? ఎందుకు నిందలు వేస్తున్నావు? సమాధానం చెప్పు. శివ, నాకెవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు. ఇక ఈ అమ్మాయి గీత నేను ఇప్పుడే కలిశాను. ఒకవేళ మీకు నేను చెప్పిన దాని మీద నమ్మకం కలగకపోతే ఒక్కసారి తన మొహం చూడండి శివ. చూసి తన కళ్ళల్లో నిజాయితీ కనిపించడం లేదని చెప్పండి. శివ తను మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చింది. మీకు మొత్తం అంతా చెప్పాలనుకుంది, కానీ అవకాశం దొరకలేదు. అందుకే నేను తనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజు నేను ఇది చూడాలనుకుంటున్నాను. మఠాధ్యక్షుడు తనకి న్యాయం చేస్తారా లేదా అని. అనయ్య, నీకు నా గురించి బాగా తెలుసు. అరే, అంత నీచమైన పని నేనెప్పుడు చేయను. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. పైగా అబద్ధం చెప్పి వదిని కూడా ఇరికిస్తుంది. తను డబ్బు కోసం ఆశపడి, అలాగే ఎవరో చెప్పిన మాటల్ని విని మనల్ని మోసం చేయాలని వచ్చింది. అనయ్య, నేను నిజమే చెప్తున్నాను. లేదు శివ, ఇది నిజం కాదు. నిజం అబద్ధం మంచి చెడులని నేను తెలుసుకోకుండా ఇంత పెద్ద విషయంలో నేను ముందుకు రాను శివ. గీతకి న్యాయం జరిగి తీరాల్సిందే. న్యాయం తప్పకుండా న్యాయం జరుగుతుంది. అందరికీ తెలుస్తుంది నిజమేంటో అబద్ధమేంటో. చెప్పండి అన్నయ్య, మీరే ఇప్పుడు న్యాయం చెప్పండి. శివ ప్లీజ్, నేను చెప్పేది నమ్మండి. గీత నిజం చెప్తోంది, ప్రతాప్ అబద్ధం చెప్తున్నాడు. ఈ గొంతు బాగా తెలిసిన గొంతులా అనిపిస్తోంది. శివని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చెయ్యకు నువ్వు. ఎందుకంటే తనకి తన కుటుంబం అంటే చాలా ప్రేమ ఉంది. నువ్వు ప్రతాప్ మీద ఎన్ని నిందలైనా వేయి, తను తన కుటుంబ సభ్యులు ఎవరి మీద కూడా వేలెత్తి చూపించడు.
ముఖ్యంగా తన తమ్ముడు ప్రతాప్ మీద. అన్నయ్య నువ్వు చాలు చాలు చాలు. ఆ అమ్మాయి కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది. అంటే దీని అర్థం నువ్వు తప్పు చేసావు ప్రతాప్, నువ్వే తప్పు చేశావు. ఇక నువ్వు చేసిన ఈ తప్పుకి నేనే స్వయంగా నిన్ను పోలీసులకు పట్టిస్తాను. ప్రతాప్, మీరు కోరుకున్నది ఇప్పుడు జరిగింది కదా, ఇదే కదా మీరు కోరుకున్నది. అన్నయ్య తమ్ముడికి వ్యతిరేకంగా మారాలి, తల్లి తన కొడుకుని కాల్ చేయాలి, ఒక భార్య భర్తని ద్వేషించాలి. ఎలా అంటే వాళ్ళు విడిపోవాలి. ఇప్పుడు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? మీ మనసుకి ఇప్పుడు సంతోషంగా ఉండుంటుంది కదా. ఒకవేళ ప్రతాప్ ఇంత పెద్ద అపరాధం చేశాడంటే అప్పుడు నేను స్వయంగా నా చేతులతో వాణ్ణి కాల్చి పారేస్తాను. మీరు మీ మరిది మీద ఇంత పెద్ద నింద వేయటానికి మీరు ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారా? నా గురించి ఆలోచించలేదా? నేను తల్లి కాబోతున్నాను, కానీ మీరు నా గురించి ఆలోచించలేదు. బయట వాళ్ళ బాధ మీకు కనిపిస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎంత మొత్తుకున్నా మీకెందుకు కనిపించడం లేదు. ప్రశాంతంగా ఉండండి. వెళ్ళు గంగా, వెళ్ళి ప్రతాప్ ఎక్కడున్నాడో వెతికి తీసుకురా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నిర్ణయం తీసుకోవలసిందే. ఒక కన్న తల్లికి ఇంతకంటే పెద్ద బాధ ఇంకే ఉంటుంది. తన కొడుకుల మధ్య దూరం పెరిగిపోయింది. లేదమ్మా, అన్నదమ్ముల మధ్య ఎలాంటి దూరము రాలేదు. నువ్వు ఈ తుపాకీ నాకు ఇవ్వమ్మా. నేను ప్రతాప్ని నా తమ్ముడిగా కాదు నా కొడుగ్గా అనుకుంటున్నాను. కానీ ఒక విషయం మీకు బాగా తెలుసు, న్యాయం ముందు నా దృష్టిలో అందరూ సమానమే. అయితే ఇప్పుడు గంగ నిర్ణయిస్తుందా ఎవరు అపరాధం చేశారు, ఎవరు చెయ్యలేదు అని? ఇక ఎవరికి శిక్ష పడాలి, ఎవరికి పడకూడదు అనేది తను నిర్ణయిస్తుందా? నాకు తెలుసు నా కొడుకు నిర్దోషి అన్న సంగతి, కానీ నీకసలు నా మీద నమ్మకమే లేదే. అమ్మా, అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ ప్రతాప్ తప్పు చేయలేదంటే తను ఎందుకు పారిపోయాడు? మీరే చెప్పండి. గంగ మౌనంగా ఉంటే అప్పుడు అన్యాయం జరిగి ఉండేది. కానీ గంగ మౌనంగా ఉండలేదు. గంగ అయితే న్యాయాన్ని ఎంచుకోవాలనుకుంది. మఠాధ్యక్షుడి భారీగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. అంటే నిన్నగాక మొన్నొచ్చిన ఈ అమ్మాయి కోసం నువ్వు మీ అమ్మతో ఇలా మాట్లాడుతున్నావన్నమాట. బావుంది బాబు, చాలా బాగుంది. గంగా, మీరు లోపలికెళ్ళండి. ప్రతాప్ అపరాధం చేశాడు కదా అని తనేమీ పారిపోలేదు. నువ్వు తన్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏం చేస్తాడా? పోలీసుల్ని ఎదుర్కొంటాడా అమ్మా? తనని తాను నిర్దోషాన్ని నిరూపించుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ లేదు, తను పారిపోయాడు. తనని తాను నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు నేను తనకు తోడుగా ఉండేవాడిని. ప్రతాప్ ఇంకెవరో కాదు, నా తమ్ముడు కదా అని. తను ఎంత పెద్ద తప్పు చేసినా అది నేను చూస్తూ ఊరుకోలేను కదమ్మా. ఒక ఆడదాన్ని మోసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు, అపరాధం అవుతుంది. దానిని నేను ఎప్పటికీ ఆమోదించలేను. ఎంత మార్చేసింది శివ గంగ నిన్ను. గంగ నీ కళ్ళ ముందుంటే నీకసలు ఏమీ కనిపించడం లేదనుకుంటా కదా. నిజం కూడా కనిపించడం లేదు నీకు. గంగ శివ జీవితం నుండి చాలా దూరం వెళ్ళిపోవటం ఇప్పుడు బాగా అవసరం. నువ్వు వెళ్ళిపోవాల్సిందే గంగా.
ఒక కన్నతల్లికి ఇంతకంటే పెద్ద బాధ ఇంకే ఉంటుంది. తన కొడుకుల మధ్య దూరం పెరిగిపోయింది. గంగా, నాకు నిజంగానే గంగ గొంతు వినిపిస్తోందా, లేకపోతే ఇదంతా నా భ్రమ? గంగా, మీరు నాతో పాటు రండి. గంగా, నాకు తెలుసు ఏదో ఒక రోజు నువ్వు నాకు తప్పకుండా కనిపిస్తావని. చూడు, నేను నీ దగ్గరికి వచ్చేశాను. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో సాగర్. లేదు, నేను ఒంటరిగా అస్సలు వెళ్ళను. నా గంగ నాతో పాటు తీసుకుని వెళ్తాను. గంగ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలీదు. కానీ తను చివరికి సాగరంలోనే కలుస్తుంది కదా, అందుకే ఈ గంగ సాగర్కే సొంతం. నీ ఎదురు చూపు ఏదో ఒకరోజు అంతమవుతుంది బాబు. కానీ నువ్వు దీనికి ఒక పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వెళ్ళు, ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకో. అర్థమైందా? తను గంగ కాదు, నా భ్రమ మాత్రమే. ఇదేంటి, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు మఠంలో ఉండాలి కదా. ఎక్కడెక్కడో వెతికాను మీకోసం నేను. బహుశా దారి తప్పినట్టున్నారు. అప్పుడప్పుడు దారి తప్పిన తర్వాత సరైన దారి దొరుకుతుంది. సరే పదండి, భోజనానికి వెళ్ళింది. రండి భోంచేతురు, రండి వెళదాం. నేను శివకి ఫ్యాన్ అయిపోయాను. హ్మ్. అయినో తన సొంత ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళడం తనకెంతో కష్టంగా ఉంటుంది. ఏ తమ్ముడినైతే తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడంటే తను చేసిన తప్పుని ఎంతో తేలిగ్గా పట్టించుకోకుండా వదిలేసుండొచ్చు. హ్మ్. కానీ తను అలా చేయలేదు. అలాగే తనకి తన భార్య మీద కూడా ఎంతో నమ్మకం ఉంది. రియల్లీ మెచ్చుకోవాల్సిందే. ఒక విషయం చెప్పనా మీకు? మా శివబాబు గారు ఉన్నారు కదా, ఎప్పుడు కూడా న్యాయానికే తోడుగా ఉంటారు. ఇక భార్య మీద నమ్మకం అంటారా, అదంత సులభంగా వచ్చింది కాదండి. ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాకపోతే శివబాబు గారు మనుషుల గురించి చాలా చక్కగా చెప్పగలరు. లేకపోతే వయసు అయిపోతుంది, అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేరు కదా. గంగా ప్లీజ్, ఇది నిజం కాదని చెప్పు. డాక్టర్ చెప్పుంటే అది నిజం అయి ఉంటుంది కదా. అయినా ఈ విషయంలో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఎందుకంటే మన ఇద్దరం గంగా, ఆ అసలు రోజు- ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు నేను రియలైజ్ అయ్యాను, ఒక భార్యాభర్తల మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి అని, ఎంత నమ్మకం ఉండాలి అని. శివ ఎప్పుడు తనకి తన భార్యకి మధ్య ఎలాంటి అపార్థాలను రానివ్వలేదు. కానీ నేను ప్రతి అపోహను నిజమని నమ్ముతూ వచ్చాను. నేను నా భార్యకి న్యాయం చేయలేకపోయాను. ఈరోజు నేనేం కోల్పోయానో పూర్తిగా తెలుసుకున్నాను. ఇవాళ శివగారి భార్య ఏదైతే చేసిందో ఆ స్థానంలో నా భార్య ఉన్నా కూడా అలాగే చేసేది. నేను చేసిందంతా కరెక్టే కదా శివ? మీరు ఏదైతే చేశారో అది కరెక్ట్గానే చేశారు. దాని గురించి మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. కానీ మీ మనసులో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో అది నేను అర్థం చేసుకోగలను. నాన్నగారు నాకు ముందే చెప్పారు, మఠాధ్యక్షుడి పదవిలో ఉండడం అంత సులభం కాదు అని. ఇక న్యాయం చేయడం దానికంటే కఠినమైన పని. మీకు తెలుసా గంగా, నేను ఒకసారి నాన్నగారిని అడిగాను, ఒకవేళ నా వల్ల ఎప్పుడైనా పొరపాటు జరిగిందంటే అప్పుడు నాన్నగారు చెప్పారు, అదే నీకు భగవంతుడు పెట్టే పరీక్ష అవుతుంది అని. అప్పుడు నువ్వు న్యాయం ఇంకా అన్యాయం మధ్య తేడా తెలుసుకుని
నడుచుకోవాల్సి ఉంటుందని నేను ఈ విషయం అనుభవంతో తెలుసుకున్నాను గంగా. ఎప్పుడైతే మనిషి వల్ల తప్పు జరుగుతుందో అలాగే దానిని సంభాళించేవాళ్ళు, అలాగే వాళ్ళకి నచ్చజెప్పేవాళ్ళు వాళ్ళకి తోడుగా ఉంటే అప్పుడు ఏ మనిషికైనా సరైన దారి దొరుకుతుంది. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు మీ తోడు దొరికింది గంగా.